హిట్ టీవీ. నేను మీ నాగశ్రీ. ఇప్పుడు మనకి క్రియేటివ్ లింక్స్ బుక్ స్టాల్స్ గురించి మాట్లాడడానికి మాటూరి సూర్యనారాయణ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ ద్వారా ఇప్పటి వరకు ఎవరు చేయలేని మీరు చేస్తున్నారు. అసలు ఈ థాట్ మీకు ఎలా వచ్చింది సార్? దాదాపు ఒక 25 ఇయర్స్ ముందు సినిమా మీద పుస్తకాలు చాలా తక్కువగా వచ్చేవి. అవును. అంతకుముందు అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండంగా ఆ సినిమాకి సంబంధించింది గానీ, ఆ సినిమా డైరెక్టర్స్ గురించి గానీ, యాక్టర్స్ గురించి గానీ ఒక 4 డెకేడ్స్ వెనకాల సినిమా మీద విస్తృతంగా పుస్తకాలు వచ్చేవి. చాలా పుస్తకాలు. తర్వాత కొంత గ్యాప్ వచ్చింది సినిమా సంబంధించింది. ఎప్పుడైతే మీడియా వచ్చిందో, టీవీ గానీ ఇవన్నీ వచ్చిన తర్వాత పుస్తకాల మీద వాళ్ళకి సంబంధించిన విషయాల మీద ప్రత్యేకంగా పుస్తకాలు చేయాలనేది కొంత తగ్గింది. ఆ టైంలో నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్‌ని. సో, మా ప్రొఫెసర్ గారు నేను సినిమా మీద రీసెర్చ్‌కి వెళ్ళినప్పుడు సైలెంట్ సినిమా మీద కొంత రీసెర్చ్ స్టార్ట్ చేద్దామని నేను ఉస్మానియా గానీ, తర్వాత ఆర్‌కేవ్స్ గానీ చాలా లైబ్రరీస్‌కి నేను నా మెటీరియల్ కోసం వెళ్తుండేవాడిని. కాలేజ్ చదువుతూనే ఈ థాట్ వచ్చిందా సార్ మీకు? వచ్చింది. వెళ్ళినప్పుడు కాలేజీలో ఉండంగానే ఫిల్మ్స్ చూడటం, తర్వాత హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్, ఓకే. అమీర్పేటలో సారథి స్టూడియోస్‌లో అన్ని సినిమాలు అంటే మన లాంగ్వేజ్ సంబంధించిందే కాకుండా తెలుగుది, వెస్టర్న్ మూవీస్ కానీ, హిందీ మూవీస్ కానీ వీటన్నిటిని అవార్డ్స్ వచ్చిన మూవీస్‌ని అక్కడ ఫిల్మ్ క్లబ్ మెంబర్స్‌కి ప్రివ్యూ పెట్టేవారు. ప్రతి ఆదివారం ఒకసారి. ఆ ప్రివ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు హాలీవుడ్ మూవీస్ కానీ, ఇండియన్ సినిమా మీద కానీ వచ్చిన సినిమాలు అబ్జర్వ్ చేస్తూ వీటి ఇన్‌ఫ్లూయెన్స్ తెలుగు సినిమాల మీద ఎట్లా ఉందని అబ్జర్వ్ చేసేవాడిని. చేసిన తర్వాత నేను ఒకసారి అసలు ఎట్లా ఉంది సినిమా ఎట్లా స్టార్ట్ అయింది? సైలెంట్ సినిమా ఎట్లా మొదలైంది? ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ చాలా వాస్ట్ సబ్జెక్ట్. కానీ దీనికి సంబంధించిన మెటీరియల్ ఇంగ్లీష్‌లో ఉంది, హిందీలో కొంతవరకు ఉంది కానీ తెలుగులో చాలా తక్కువ ఉంది. ఓకే. సో, సౌత్ ఇండియన్ దానికి సినిమా ఎట్లా ఎంట్రీ అయింది? ఎట్లా మొదలైంది సౌత్‌లో? దాని మీద సబ్జెక్ట్ తీసుకొని నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొంతకాలం అయిన తర్వాత చాలా టైం తీసుకుందది. తీసుకున్న తర్వాత మా ప్రొఫెసర్ గారు, కొంతమంది సీనియర్స్ కానీ, మాకు ఎంఎన్ శర్మ గారని, మొదలు నాగభూష్ శర్మ గారని, ఆయన కూడా 70 ఇయర్స్ ఏజ్‌లో థియేటర్ మీద రీసెర్చ్‌కి ఉస్మానియా యూనివర్సిటీ గానీ, ఎక్కడ వెళ్ళినా గానీ, ఆర్‌కేవ్స్ గానీ, లైబ్రరీస్‌కి వెళ్ళినా ఆయన కనపడుతుండేవాడు. సార్‌తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన స్టూడెంట్స్ చాలామంది రీసెర్చ్‌లోకి వెళ్ళి కొంతమంది మానేసిన వాళ్ళున్నారు. థియేటర్ తర్వాత స్టేజ్‌కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఈరోజు చాలామంది ఆయన స్టూడెంట్సే. మొదలి నాగభూష్ శర్మ గారంటే, తనికెళ్ళ భరణి గారు వీళ్ళంతా స్టేజ్ నుంచి ఫిల్మ్‌కొచ్చిన వాళ్ళు. సో, ఆయన నాకు గైడ్ చేసిందేంటంటే, రీసెర్చ్ అనేది చాలా టైం తీసుకుంటుంది. సో, దెన్ ఫస్ట్ యూ స్టార్ట్ పబ్లిషింగ్ ద బుక్స్ అంటే కొన్ని పుస్తకాలు పబ్లిష్ చేస్తే, మీ రీసెర్చ్‌కి కొంత మెటీరియల్ దొరుకుతుంది. కొంత పబ్లికేషన్ ద్వారా కొన్ని పుస్తకాలు తెలుస్తాయి చదివే వాళ్ళకి. తర్వాత నీ రీసెర్చ్ కూడా అదే సమాంతరంగా ప్యారలల్‌గా నువ్వు రీసెర్చ్ కూడా డెవలప్ చేయడానికి ఉంటుంది. కొన్ని చేసి చూడని ఆయన నన్ను పట్టుబట్టారు సార్. ఓకే. ఎందుకంటే నువ్వు చేసే రీసెర్చ్ 10 ఇయర్స్ పట్టొచ్చు, లేకపోతే అంతకంటే ఎక్కువ పట్టొచ్చు. కానీ నీకు తెలిసిన విషయాలు మనం పబ్లిష్ చేస్తే కొంత బావుంటుందంటే, దెన్ ఐ స్టార్టెడ్ మై పబ్లికేషన్ ఇన్ 2000. దాంట్లో సైలెంట్ సినిమా గురించి నేను చేసింది ఈ రోజు వరకు నాకు రీసెర్చ్ కంప్లీట్ కాకపోయినా, సినిమా సంబంధించింది విభిన్న రంగాలుంటాయి. సినిమాలో 18 ఫ్రేమ్స్ అంటున్నారు ఇప్పుడు. 18 ఓకే. ఫ్రేమ్స్ సంబంధించింది కాకపోయినా ముఖ్యమైన విభాగాలు ఏమున్నాయంటే డైరెక్షను, ఆర్ట్ డైరెక్షను, తర్వాత రైటర్సు, తర్వాత స్క్రీన్ ప్లే సంబంధించిన వాళ్ళు గానీ, ప్లేబ్యాక్ సింగర్స్ గానీ, ఈ ముఖ్యమైన డిపార్ట్‌మెంట్‌కి సంబంధించింది కొంత వర్క్ నేను చేయాల్సొచ్చింది. ఫస్ట్ ఓకే. నేను 2005లో రీసెర్చ్ మధ్యలో వదిలేసినా నేను ప్లేబ్యాక్ సింగర్స్ సినిమాకి ఎట్లా పాడారు కొంతమంది. అంటే మొట్టమొదటి సినిమాకి పాడిన వాళ్ళు. ప్లేబ్యాక్ మొదలైన తర్వాత మొదటి రోజుల్లో ప్లేబ్యాక్ ఉండేది కాదు. సినిమాతో పాటే పాట రికార్డింగ్ జరిగేది. దాని తర్వాత ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే పాడారో అందుబాటులో ఉన్న వాళ్ళందరినీ ఒక రైటర్ ద్వారా నేను ఇంటర్వ్యూ చేయించి, ఆయన ఇంటర్వ్యూ చేసి మొట్టమొదటి సినిమాకి పాడిన వాళ్ళు ఒక 60, 70 ఇయర్స్ ముందు. తర్వాత మీకు తెలిసిన వాళ్ళలో బాలసుబ్రహ్మణ్యం, తర్వాత సుశీల, జానకి ఈ జనరేషన్ వాళ్ళకి ఒక 25 మందిది వాళ్ళ లైఫ్ స్కెచెస్, జ్ఞాపకాలు అనే పేరుతో నేను ఒక ఓకే. పుస్తకాన్ని తీసుకొచ్చాను. దాంట్లో ఒక 25 మెంబర్స్ సింగర్సు,
ఫీమేల్ మేల్ సింగర్స్ పాడిన వాళ్ళంతా దాంట్లో ఉన్నారు. అది మాకు 2005 సంవత్సరంలో చేసిన తర్వాత 2 సార్లు 3 సార్లు ప్రింట్ అయ్యి నాకు బాగా పేరు తీసుకొచ్చింది. ఓకే. ఇది కంటిన్యూ చేసి దాంతోపాటు చాలా పుస్తకాలు దాదాపు ఒక 70-80 టైటిల్స్ నేను పబ్లిష్ చేయటం కానీ లేకపోతే చేయదలుచుకున్న వాళ్ళకి నా వైపు నుంచి సపోర్ట్ బాగా ఇప్పుడు ఉండేది. సో నేను ఏది చేసినా మీడియా అనేది సినిమా అనేది ఎప్పుడు గ్లామర్ కాబట్టి నేను థియేటర్ సంబంధించిన పుస్తకాలు చేసిన తర్వాత మ్యూజిక్ సంబంధించిన పుస్తకాలు చేసిన నాకు ఇష్టమైన సబ్జెక్టు నా నుంచి ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళు అనుకున్న విధంగా నేను పబ్లిష్ చేశాను కాబట్టి క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ అంటే సూరిబాబు అంటే క్రియేటివ్ లింక్స్ క్రియేటివ్ లింక్స్. పబ్లికేషన్గా పేరు వచ్చింది. నేను ఇప్పుడు దాదాపు ఈ జనరేషన్ వాళ్ళల్లో ఇప్పుడు వాళ్ళ కాకపోయినా వాళ్ళ ముందు జనరేషన్ వాళ్ళు చేయటం వల్ల ఆ జనరేషన్ వాళ్ళకి నేను నా పుస్తకాలన్నీ ఫాలో అవుతుంటారు. ఓకే. సో ఇది క్రియేటివ్ లింక్స్ పబ్లికేషన్ కానీ నాకు సంబంధించిన కానీ నేపథ్యం. మీకు పర్సనల్గా బాగా నచ్చి రాసిన బుక్ పేరు ఏంటి సార్? ఇప్పుడు సినిమా దాంట్లో సినిమా సంబంధించింది తెర వెనుక విశేషాలు మనకి చాలా తక్కువ తెలిసేది. అవును. డివి నరసరాజు గారని నాకు తెలిసినంత వరకు సోషల్ ఫిల్మ్స్కి ఆయన సంభాషణ రాయటంలో చాలా సిద్ధహస్తుడు. ఆయన పెద్ద మనుషులు అనే సోషల్ సైటైరికల్ సినిమా అంటే పొలిటికల్ దాని మీద తీసుకొని పెద్ద మనుషుల పేరుతో దానికి సంభాషణలు అంటే డైలాగ్స్ సక్సెస్ఫుల్గా రాశాడు. ఓకే. అది రాసిన ఆయనే మీరు దాదాపు ఒక 40 ఏళ్ల క్రితం యమగోళ అనే సినిమా వచ్చింది. ఓకే. ఓకే. ఆ సెటైర్ సినిమా ఆ డైలాగ్స్ కూడా రాయగలిగాడు. ఆయన ఈ పెద్ద పెద్ద సంస్థలు విజయ, వాహిని, అన్నపూర్ణ ఈ సంస్థలన్నిటికీ ఆయన రైటర్గా పనిచేశాడు. అంటే మాటలు ఒకటే కాకుండా ఆయన స్క్రీన్ ప్లే కానీ సినిమా పిక్చరైజేషన్ జరిగేటప్పుడు ఎట్లా ఉండాలనేది కానీ ఆ సెట్స్లో ఉండేవాడు. అవన్నీ అబ్జర్వ్ చేస్తుండేవాడు పెద్ద డైరెక్టర్స్ అవన్నీ. ఆయన అనుభవాలన్నీ నేను పుస్తక రూపంలో దాని పేరు తెర వెనుక కథలు ఓకే. తీసుకొచ్చాను. డివి నరసరాజు గారు ఆయన ఇప్పుడు మీరు మనకి సినిమాల్లో ఈ మధ్య దాకా యాక్ట్ చేసి ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తున్న సుమన్ గారి గ్రాండ్ ఫాదర్. సో ఆయనది నాకు బాగా పేరు తీసుకొచ్చింది. అది చేసిన తర్వాత ఆయన ఆత్మకథ అదృష్టవంతుని ఆత్మకథ పేరుతో అది కూడా పబ్లిష్ చేశాను నేను. ఇప్పటి వరకు చాలా పుస్తకాలు పబ్లిష్ చేశారు మీరు. ఏమేం పుస్తకాలు పబ్లిష్ చేశారో చెప్తారా? ఇప్పుడు సినిమాకు సంబంధించింది పుస్తకాల్లో ఒక విభాగం అంటే మనకు తెలిసింది డైరెక్టర్స్ వాళ్ళు సినిమా దానికి అన్ని విభాగాలని సమన్వయం చేస్తూ మనకి స్క్రీన్ మీద చూపెట్టే దాంట్లో నిపుణులు వాళ్ళది చాలా ముఖ్యమైనది పాత్ర. ఎన్ని విభాగాలు ఉన్నాయో వాటన్నిటిని చేసుకుంటూ సినిమాని సక్సెస్ఫుల్ చేయడం అనేది చాలా క్లిష్టతరమైన పద్ధతి. దీంట్లో మొట్టమొదటి సోషల్ సినిమా సక్సెస్ కాకపోయినా మన వాళ్ళు కాకుండా వేరే తమిళియన్స్తో కలిసి బాలయోగిని అని ఒక సినిమా తీశారు. అది సాంఘికమైన దాంట్లో కొంత సోషియో ఫాంటసీ ఉందని చెప్పి ఆ సినిమాని సోషల్ సినిమా కిందే ట్రీట్ చేసిన దాని తర్వాత గృహలక్ష్మి అనే సినిమాని ఓకే. ఫస్ట్ సోషల్ ఫిల్మ్ సక్సెస్ఫుల్ మూవీగా ట్రీట్ చేస్తారు. దీనికి సంబంధించి వీటన్నిటిలో పనిచేసి తర్వాత డైరెక్టర్గా సౌత్ ఇండియాలో బెస్ట్ డైరెక్టర్ ఎవరంటే గుర్తింపు తెచ్చుకున్న బిఎన్ రెడ్డి గారి దాని మీద డైరెక్టర్ బిఎన్ రెడ్డి గారు అంటే వాహిని సంస్థ. వాహిని అంటే బిఎన్ రెడ్డి గారు. సో వీళ్ళందరూ ఒక టీమ్గా పనిచేశారు. బిఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, కమలాకర్ కామేశ్వర్ వీళ్ళందరికి సంబంధించిన విషయాలది బిఎన్ రెడ్డి గురించి డైరెక్టర్గా ఆయన లైఫ్ గురించి ఆయన సినిమాల గురించి బిఎన్ రెడ్డి గారి మీద ఒక పుస్తకం తీసుకొచ్చాను. తర్వాత సోషల్ సినిమాస్ వచ్చిన తర్వాత సోషల్ మూవీస్ ఆయన బిఎన్ రెడ్డి గారు వందే మాతరం అనే సినిమా తీశాడు. కథ ఆయనే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కానీ మిగతా విషయాలు కానీ సోషల్ ఫిల్మ్స్ రావటం తక్కువ కాబట్టి ఫస్ట్ డెకేడ్ అంటే 1930s లేట్ 30sలో 39లో ఆ సినిమా తీసి ఆయన దాన్ని సక్సెస్ అయింది. దాని తర్వాత ఆయన ఒక విధంగా సోషల్ ఫిల్మ్స్కి పైనీర్ అనొచ్చు. ఆయన ఈ సినిమా వందే మాతరం తర్వాత సుమంగళి, దేవత ఇట్లాంటి సినిమాలు తీశాడు. ఆయన మీద నేను ఒక పబ్లిష్ చేశాను బుక్స్ బిఎన్ రెడ్డి గారి మీద. దాని తర్వాత ఎల్వి ప్రసాద్ గారు అంటే మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మనం బంజారా హిల్స్లో ఆయన రోడ్ నెంబర్ ఎల్వి ప్రసాద్ మార్గ్ అని చెప్పి పిలుస్తున్నాం. ఆయన ఒకప్పుడు ఆయన ఆంధ్రా నుంచి ఇంటి నుంచి
సడన్గా ఒకరోజు అప్పటికే ఆయనకి మ్యారేజ్ అయింది. పెళ్ళైనా కానీ ఇంటి నుంచి ఒకరోజు బాంబేకి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. ఎర్లీ 30s వెళ్ళిపోయి ఆయన పనిచేయని రంగం అంటూ లేదు సినిమాలో బాంబేలో. ఒక దర్జీ దగ్గర ఆయన ఉండి చాలా రోజులు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర, ఇరానీ వీళ్ళందరి దగ్గర పనిచేసి గేట్ కీపర్ కూడా పనిచేశాడు ఆయన. అంత పనిచేసిన ఆయన ఫిల్మ్లో టాప్ పొజిషన్కి డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా, స్టూడియో ఎల్వి ప్రసాద్ స్టూడియో ఓనర్గా పనిచేసిన ఎల్వి ప్రసాద్ గారిది ఆయన లైఫ్ కూడా నేను పుస్తక రూపంలో తీసుకొచ్చాను. ఇట్లాగే ఈ సోషల్ ఫిల్మ్స్ తీసే వాళ్ళలో మనం వీళ్ళతో పాటు చెప్పుకోవాల్సిన మరొక వ్యక్తి గూడవల్లి రామబ్రహ్మం. ఈయన అభ్యుదయ చలనచిత్రం అని అంటున్నాం మనం ఇప్పుడు. ఆ అభ్యుదయ చలనచిత్రాలు ఏ విధంగా ఉండాలని చెప్పి ఆయన మొట్టమొదటిగా నవల్ని మాలపిల్ల అనే నవల్ని తీసుకొని అది సినిమాగా అడాప్ట్ చేసుకొని మాలపిల్లని సినిమాగా తీశాడు. ఓకే. ఆ రామబ్రహ్మం గారు తీసిన మాలపిల్ల ఇప్పుడు చాలా సక్సెస్ అయింది. అప్పుడున్న నవల్ని చదివిన వాళ్ళు అది ఆ నవలని సినిమా స్క్రీన్ మీద ఎట్లా చూపెట్టగలిగాడు, అడాప్ట్ చేయగలిగాడు, అదంతా చేసి ఆయన అప్రిషియేట్ చేశాడు. ఆయన తర్వాత రైతు సమస్యలు అప్పటికే ఉన్నాయి కాబట్టి రైతులకు సంబంధించినవి స్క్రీన్ మీద చూపెట్టాలి, వాళ్ళ సమస్యను ఒక పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో రైతు బిడ్డ అని ఒక సినిమా తీశాడు. దాంట్లో బళ్ళారి రాఘవ వీళ్ళంతా పెద్ద పెద్ద స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ వీళ్ళంతా యాక్ట్ చేశారు. పెద్దవాళ్ళందరినీ క్యాస్టింగ్ తీసుకొచ్చి ఆ సినిమాని సక్సెస్ చేశాడు. కాకపోతే ఏమైందంటే తెలుగులో మొట్టమొదటి బ్యాన్ అయిన చిత్రం అది రైతు బిడ్డ. ఓకే. కాకపోతే ఆయనకి జమీందారులతో సాహచర్యం ఉండేది కాబట్టి ఫైనాన్స్ జమీందారులతోనే చేయించి ఆ డబ్బుతోనే సినిమా తీసి వాళ్ళు గొడవ చేయటం వల్ల ఆ రైతు బిడ్డ బ్యాన్ అవటం జరిగింది. దాని తర్వాత ఆయన చాలా సినిమాలు జానపద చిత్రాలు కూడా తీశాడు. ఆయనది ఒకటి రామబ్రహ్మం గారి ఆయన కూడా లైఫ్ హిస్టరీ ఒకటి తీసాం. దాని తర్వాత పి పుల్లయ్య, శాంతకుమారి వీళ్ళిద్దరు సినిమాల్లో మొట్టమొదటి పూర్తిగా సినిమాకి పనిచేసిన దంపతులు. అంటే ఈయన డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా ఉన్నాడు, ఆమె నటి గాయనిగా ఉంది శాంతకుమారి. వీళ్ళిద్దరి గురించి ఆయన కూడా ఎర్లీ 35స్లో సినిమాకి వచ్చి మొట్టమొదట పౌరాణిక సినిమాలు తీసిన తర్వాత అర్ధాంగి, సావిత్రి సంబంధించింది 2 వెంకటేశ్వర మహత్యం సినిమాలు. అంటే మొదట 39లో ఒక వెంకటేశ్వర మహత్యం వచ్చింది, 60లో ఓకే. ఎన్టీఆర్ గారిది ఒక వెంకటేశ్వర మహత్యం వచ్చింది. ఈ పి పుల్లయ్య గారు అనే ఆయన 2 వెంకటేశ్వర మహత్యాలు, అర్ధాంగి, ప్రేమించు చూడు ఇట్లాంటి సోషల్ ఫిల్మ్స్ కానీ మైథలాచి కానీ స్క్రీన్ మీద దృశ్యాన్ని ఎంత బాగా చూపెట్టచ్చు స్క్రీన్ మీద అనే దాని ఓకే. గురించి అప్పుడున్న నటీనటులు ఎప్రిషియేట్ చేసేవాళ్ళు. ఆయన స్క్రీన్ ఫ్రేమింగ్ చూసి ఎంత బాగా చూపెట్టగలదో ఒక ఆర్టిస్టిక్ మైండ్తో సినిమాని బిఎన్ రెడ్డిలా కూడా ఈయన స్క్రీన్ మీద చూపెట్టగలిగేవాడు. ఆయన గురించి రామబ్రహ్మం గారి గురించి, తర్వాత ఈయనది పి పుల్లయ్య, శాంతకుమారి గురించి ఓకే. అనురాగమూర్తిలో 2 సంవత్సరాల క్రితం పబ్లిష్ చేశాం. సో వీళ్ళంతా పైనియర్స్ సినిమాకి, తెలుగు సినిమాకి సంబంధించింది. వీళ్ళు ఒక తెలుగు సినిమానే కాకుండా వీళ్ళంతా ఒక్క బిఎన్ రెడ్డి గారు తప్పితే మిగతా వాళ్ళంతా ఈ సక్సెస్ మూవీస్ని తమిళ్లో, హిందీలో తర్వాత డబ్బింగ్ కానీ రీమేక్ చేసి అక్కడ కూడా సక్సెస్ఫుల్గా సినిమాలు తీయగలిగారు. వీళ్ళు ఒక డైరెక్టర్సే కాదు, ప్రొడ్యూసర్సు, స్టూడియో ఓనర్సు. వీళ్ళ సినిమా హిస్టరీలో, తెలుగు సినిమాలో హిస్టరీలో వీళ్ళ పాత్ర అనేది చాలా గొప్పది. ఈ దర్శకత్వంలో చాలా ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పిన వీళ్ళు కాకుండా కొంత పరిశోధన కేవీ రెడ్డి గారి గురించి కానీ, సి పుల్లయ్య అంటే ఆయన ఎర్లీ సైలెంట్ సినిమా కాకుండా టాకీ వచ్చిన తర్వాత కూడా లవకుశ సినిమాలు అంటే మొదటి లవకుశ, రెండో లవకుశ తీసిన సి పుల్లయ్య గారు, సిఎస్ రావు గారి గురించి దాని గురించి కొంత పరిశోధన జరుగుతుంది. తర్వాత తెర ముందు కనపడే వాళ్ళు కాకుండా తెర వెనుక పాత్రధారులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా సింగర్స్ కావచ్చు, తర్వాత ఆర్ట్ డైరెక్టర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు. ఈ అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళలో ప్లేబ్యాక్ సంబంధించిన వాళ్ళు మొట్టమొదటి సినిమాల్లో నేపథ్యం అనేది ఉండేది కాదు. వాళ్ళు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సైమల్టేనియస్గా ఆ షూటింగ్ జరుగుతుండగానే కొంత దూరంలో కానీ, ఆ పక్కన కానీ, ఆ పైన కానీ రకరకాలుగా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని రికార్డింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్ పెట్టుకొని వాళ్ళు రికార్డ్ చేస్తూ చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. కొంతకాలం అయిన తర్వాత లేట్ 30s అంటే 39-40 టైంలో
సినిమాకి ప్లేబ్యాక్ అనేది మొదలైంది. ఎట్లా మొదలైందంటే థియేటర్‌లో వాళ్ళు రికార్డ్ చేసిన పాటని షూటింగ్‌లో ప్లే చేస్తూ, ఓకే. మళ్ళీ దానికి సంబంధించిన వీళ్ళు పాడి, మళ్ళీ రికార్డింగ్ స్టూడియోలో సింక్ అయ్యేటట్టు మళ్ళీ పాడి, గ్రామ్‌ఫోన్ రికార్డ్ కోసం ఒకటి, సినిమాకొకటి అట్లా రకరకాల పద్ధతిలో ప్లేబ్యాక్ అనేది మొదలైన తర్వాత వాళ్ళు సంబంధించిన వాళ్ళెవరున్నారు చూసి వాళ్ళందరి గురించి జ్ఞాపకాల పేరుతో నా మొదటి పుస్తకం అదే. నాకు పేరు తెచ్చిన పుస్తకం. దాంట్లో ఎస్. వరలక్ష్మి గాని, తర్వాత సుశీల గాని, బాల సరస్వతి గాని, బాలసుబ్రహ్మణ్యం గాని, పిబి శ్రీనివాస్ వీళ్ళందరి గురించి ఒక 20, 25 మంది గురించి వాళ్ళు ఈ తరం వాళ్ళు చదవటానికి అనుకూలంగా ఉండేటట్టు వాళ్ళ బ్రీఫ్ బయోగ్రఫీస్ అంటే పిక్టోరియల్‌గా వాళ్ళ మంచి పిక్చర్స్‌తో, మంచి ఓకే. క్వాలిటీతో వాళ్ళు చూడాలి. వీళ్ళంతా చదవాలనే ఉద్దేశంతో చేసింది జ్ఞాపకాల పుస్తకం. ఇప్పటికీ నాకు పబ్లిష్ అయ్యి 4వ ప్రింట్ కూడా మార్కెట్‌లో పబ్లిష్ అయ్యి ఉంది. ఓకే. దాన్ని చాలామంది ఇప్పుడు పాడేవాళ్ళు కూడా దాన్ని నాకు ఫోన్ చేసి వాళ్ళ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. మాకు ఇవన్నీ తెలీదని అడుగుతుంటారు. ఇట్లాంటివి ఏమన్నా పుస్తకాలు వచ్చినాయా అని అడుగుతుంటారు. సో, ఈ పాడేవాళ్ళలో మరికొంతమందిని తీసుకొని జ్ఞాపకాలు రెండో భాగంతో ప్లేబ్యాక్ పాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి చేయాల్సింది ఒక పుస్తకం ఉంది. ఓకే సార్. బుక్ ఫెస్టివల్ జరిగినప్పుడు ప్రభుత్వం ఎలాంటి సహకారం చేస్తుంది మీకు? ఈ పుస్తక ప్రదర్శన అంటే హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రతి సంవత్సరం డిసెంబర్, జనవరి కొన్ని సంవత్సరాలు ఏదన్నా అక్కడ ఈవెంట్స్ ఉన్నా గానీ, తర్వాత ఇట్లా ఎలక్షన్స్ లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా గానీ, కొంచెం ఒక 1 మంత్ తర్వాత పోస్ట్‌పోన్ అయిన సందర్భాలు ఒకసారి ఉన్నాయి. ఎప్పుడు జరిగినా గవర్నమెంట్ నుంచి ఈ బుక్ ఫెయిర్ సొసైటీకి ఇది కల్చరల్ డిపార్ట్‌మెంటు, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా సహాయ సహకారాలు ఏ గవర్నమెంట్ ఉన్నా గానీ, ఈ ఈ రీడర్స్‌లో అంటే పుస్తకాలు చదివే వాళ్ళతో మనం రీడర్‌షిప్ పెరగాలనే ఉద్దేశంతో గానీ, మనం పఠనాసక్తి అంటాం. వీళ్ళ ఆసక్తి పుస్తకాల మీద పెరగాలనే ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ బుక్ ఫెయిర్ దానికి మేము చేసే ఈ 11 రోజుల దానికి గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి మాకు పూర్తి సహకారం ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఉంది. ఇక ముందు కూడా జరుగుతుందని మేము ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. మీకు ఈ ఇబ్బంది గుర్తింపు ఎలా అనిపిస్తుంది సార్? గుర్తింపు అనేది అది చెప్పలేను వెంటనే. కొంతమంది కొన్ని బుక్ ఫెయిర్స్‌లో ఇదొకటే కాదు హైదరాబాద్‌లో గానీ, విజయవాడ, విశాఖపట్నం, మద్రాసు, బెంగుళూరు ఎక్కడికెళ్ళినా గానీ తెలుగు వాళ్ళు కొన్ని వేల మంది, దాదాపు కొన్ని లక్షల మంది ప్రతి బుక్ ఫెయిర్‌లో మమ్మల్ని ఇంటరాక్ట్ అయితుంటారు. మమ్మల్ని ఓకే. రకరకాల తెలుగు పుస్తకాలు ఒకటే కాదు, ఇంగ్లీష్ సంబంధించినవి గానీ, వేరే భాషల్లో వచ్చిన పుస్తకాలు తెలుగులో ఏవి ట్రాన్స్‌లేట్ అయినాయి, తెలుగు నుంచి వేరే భాషల్లోకి ఏమైతున్నాయని ప్రతి పాఠకులు మా బుక్ ఫెయిర్ సొసైటీ మా ఆఫీస్ ఉంటుంది ప్రత్యేకంగా. అక్కడ తెలుసుకోవటానికి కొన్ని వేల మంది, దాదాపు కొన్ని లక్షల మంది అంటే దాదాపు మేము అనుకున్నట్టు ఒక 10 లక్షల మంది బుక్ ఓకే. ఫెయిర్‌కి విజిట్ చేస్తుంటారు ప్రతి సంవత్సరం. సినిమా నటులు ఎవరైనా వస్తారా సార్? సినిమా నటులు దాదాపు ఆహ్, చాలామంది అంటే డైరెక్టర్స్ గానీ, కొంతమంది రైటర్స్ గానీ ప్రతి సంవత్సరం వస్తుంటారు. అంటే పుస్తకాల ఇప్పుడు గురించి జనరేషన్ వాళ్ళు ఇప్పుడు వస్తున్నారా? జనరేషన్ వాళ్ళు దాదాపు మనం అనుకుంటాం గానీ, అప్పుడు జనరేషన్, ఇప్పుడు జనరేషను పుస్తకం మీద అభిమానం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బుక్ ఫెయిర్‌కి చిన్న పిల్లల దగ్గర నుంచి దాదాపు 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం మనం బుక్ ఫెయిర్‌కెళ్ళాలి, అవును. మన పుస్తకాలు కొనుక్కోవాలి అని ఒక పద్ధతి, ఒక ఆనవాయితీగా పెట్టుకొని పుస్తకాలు దాదాపు చాలా పెద్ద సంఖ్యలో అంటే దాదాపు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి కావాల్సిన పుస్తకాలన్నీ వాళ్ళు బుక్ ఫెయిర్‌లో ఎక్కడెక్కడ దొరుకుతాయని అన్ని మేము అరేంజ్ చేసే 300 స్టాల్స్‌ని దాదాపు విజిట్ చేసి వాళ్ళ పుస్తకాలన్నీ చాలా కొనుక్కొని వెళ్తుంటారు. ఓకే. ఇప్పటి వరకు ఎలాంటి ప్రముఖులు మీ దగ్గరికొచ్చి బుక్స్ తీసుకున్నారు సార్? ఈ పుస్తక ప్రదర్శన అనేది ఈ చదివే వాళ్ళకి ఒక ఒక పండగ లాంటిది. ఈ 11 రోజులనేది. అవును. ఇప్పుడు మన సొసైటీలో ఉండేది ప్రముఖులు ఎవరు రాని వాళ్ళంటూ నాకు దాదాపు తెలిసిన వాళ్ళు అందరూ ప్రతి సంవత్సరం ఈ బుక్ ఫెయిర్‌కొచ్చి ఓకే. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలన్నీ చూసుకొని తప్పనిసరిగా ఎళ్ళాల్సిన ఈవెంట్ అని వస్తుంటారు. దీంట్లో డాక్టర్స్ ఉంటారు. తర్వాత ఇప్పుడు గురువారెడ్డి గారు లాంటి వాళ్ళు మీకు ఓకే. చూస్తుంటారు. ఆయన పుస్తకాభిమాని. ఆయన వస్తుంటారు. తర్వాత ఇక్కడ మన ప్రగతి ప్రెస్ శశికళ గారు గాని, డాక్టర్స్ గాని, తర్వాత
మన సినిమా సంబంధించిన వాళ్ళు వంశీ గారు కానీ, తర్వాత ఆ, ఈ క్రియేటివ్ కమర్షియల్ తాతినేని రామారావు గారు కానీ, తర్వాత సినిమా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రతి సంవత్సరం పుస్తకాలు వాళ్ళు చూసుకొని ఏమేమి వస్తున్నాయని చూసుకొని దాదాపు చాలామంది బుక్ ఫేర్కి అటెండ్ అవుతుంటారు. అందరినీ ఆకట్టుకున్న బుక్ ఏంటి సార్? ఇప్పుడు అంటే ఒక నవలకు సంబంధించింది ఒక విధంగా ఉంటుంది, తర్వాత ఆత్మకథలకు సంబంధించింది ఒక విధంగా ఉంటుంది, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించింది ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ సంబంధించిన వాళ్ళతో పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన పుస్తకాలు, తర్వాత కొంచెం ఈ మీడియా సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళంతా ఈ థియేటర్ సంబంధించినవి కానీ సినిమా సంబంధించినవి కానీ ఈ నవల్స్ కొత్తగా వస్తున్నాయి నవల్స్ చూసి వాటి తీసుకుంటూ ఉంటారు ఏదైనా. థ్యాంక్ యూ సార్. మాకు తెలియని విషయాలు చాలా తెలియజేశారు. బుక్స్ కోసం నాకైతే జీరో నాలెడ్జ్, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. రాజశేఖర్ గారు హిట్ టీవీకి సంబంధించిన టీంకి నా ఇంటర్వ్యూ తీసుకొని మా బుక్ ఫేర్ సందర్భంగా నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.